వరద తగ్గుముఖం పడుతోంది. చుట్టుముట్టిన ముంపు వీడుతోంది. అదే సమయంలో సహాయ ప్రక్రియ ఊపందుకుంది. పారిశుద్ధ్యం దళం కదిలింది. మొత్తంగా చూస్తే బుడమేరు వరదకు వణికిన విజయవాడ నగరం క్రమంగా తేరుకుంటోంది. మరోవైపు బుడమేరుకు పడిన 3 గంటలను పూడ్చే ప్రక్రియ వేగంగా జరుగుతోంది. బుడమేరుకు మళ్లీ వరద వస్తుంది అనే వదంతులను నమ్మవద్దు అని జిల్లా యంత్రాంగం ప్రజలకు సూచించింది. ఇక 2 రోజుల కిందట విశ్వరూపం ప్రదర్శించిన కృష్ణమ్మ క్రమంగా శాంతిస్తోంది. బుడమేరు వరద ముంపు మెల్లగా తొలగిపోతోంది. విజయవాడ నగరం కోలుకుంటోంది. బుడమేరు ముంచెత్తడంతో 5 నుంచి 8 అడుగుల వరద నీటిలో మునిగిన అజిత్ సింగ్ నగర్, పాయకరాపురం ప్రాంతాల్లో దాదాపు 80% ముంపు నుంచి బయటపడ్డాయి. ఇక వరద నీరు తగ్గిన ప్రాంతాల్లో అధికారులు ఎక్కడికక్కడ విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తున్నారు. వరద ముంపు ప్రాంతాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. యుద్ధ ప్రాతిపదికన పారిశుద్ధ్య పనులు చేస్తున్నారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 3454 మంది కార్మికులతో పాటు 450 మంది ప్రజారోగ్య సిబ్బందిని ఈ పనులకు వినియోగిస్తున్నారు. వీరితో పాటు ఇతర మున్సిపాలిటీల నుంచి వచ్చిన 5889 రంగంలోకి దించారు. ఇక కాగా ఇళ్లలో బురద మేట వేయడంతో దాన్ని శుభ్రం చేసుకునేందుకు తీవ్ర ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితిని గమనించిన అధికారులు ఏకంగా ఫైర్ ఇంజన్లను రంగంలోకి దించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 48 ఫైర్ ఇంజన్లను తెప్పించారు. వాటి ద్వారా వీధుల్లో ఇళ్లలోకి చేరిన బురద మురుగు కొట్టేస్తున్నారు. ఫైర్ ఇంజిన్ హెల్ప్ఫుల్గా ఉంది బాగా. వరద ప్రాంతంలో పరిస్థితులను వివరిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన కథనాలతో గత 3 రోజులుగా ఆహారం, తాగునీటి పంపిణీ విషయంలో విపులమైన యంత్రాంగం దిద్దుబాటు చర్యలు తీసుకుంది. ఐఏఎస్ అధికారి కోన శశిధర్ సింగ్ నగర్ ఫ్లైఓవర్ వద్ద ఉండి అంతా క్రమపద్ధతిలో జరిగేలా చూశారు. ఆహారం, తాగునీటితో వచ్చిన వాహనాలను ఏ ప్రాంతాలకు పంపాలో ప్రణాళికాబద్దంగా నిర్ణయించి ప్రతి వాహనం వెంట డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాన్ని పంపించారు. దీంతో చాలా వరకు బాధితులకు ఆహారం, తాగునీటి బాటిళ్లు చేరాయి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని బాంబే కాలనీ, కండ్రిగా, రాజీవ్ నగర్ కాలనీ, ఉడా కాలనీ, ఆంధ్రప్రభ కాలనీలోని చివరి ప్రాంతాలు 4-5 అడుగుల ముంపులో ఉన్నాయి. పశ్చిమ నియోజకవర్గంలో విద్యాధరపురం, కబేళా సెంటర్, ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్డు ముంపులో ఉన్నాయి. మిగిలిన ప్రాంతాలన్నీ దాదాపు ముంపు నుంచి తేరుకున్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పూర్ణని అడిగి తెలుసుకుందాం. పూర్ణ, విజయవాడ కృష్ణమ్మ కాస్తగా శాంతించినట్లుగా తెలుస్తుంది. వరద ముంపు అయితే తొలగినట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమ, ఏదైతే ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం కూడా వరద ఉధృతి తగ్గిందని చెప్పవచ్చు. అటు బుడమేరకు అయితే పూర్తిగా వరద ఉధృతి తగ్గింది. మరోవైపు బుడమేరు దగ్గర ఏదైతే గండ్లు పడిన ప్రాంతాన్ని అయితే యుద్ధ ప్రతిపాదికన మొత్తాన్ని దాన్ని పూడ్చే పనిలో మొత్తం కూడా అధికారులు అయితే మొత్తం కూడా నిమగ్నమై ఉన్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు నిన్న రాత్రి జోరున వర్షం కురుస్తున్నా సరే లెక్క చేయకుండా అక్కడే ఉండి మొత్తం కూడా గండి పూడ్చే పనులన్నీ కూడా దగ్గరుండి వేగవంతంగా దాన్ని చేసే ప్రక్రియను అయితే అక్కడ మొత్తం కూడా పూర్తి చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే అది పూడిస్తేనే ఇక బుడమేరకు ఏదన్నా వరద వచ్చినా అది వచ్చి ఇటు సింగనగర్ కానీ లేకపోతే ఆర్ఆర్పేట కానీ ఇటు మిల్క్ ప్రాజెక్ట్ కానీ ఈ ప్రాంతాల మీద పడకుండా ఉండే అవకాశం ఉండిద్దన్న నేపథ్యంలో దాన్ని యుద్ధ ప్రతిపాదికన రాత్రి మొగలు కూడా ప్రత్యేకమైన కార్యాచరణ రూపొందించుకున్నారు. పక్కన దాన్ని పూడుస్తున్న పనులు జరుగుతున్నాయి. మరోవైపు ఏదైతే మొత్తం కూడా ఇక విజయవాడ సిటీలో చూస్తే కనుక పూర్తిగా వరద తగ్గుముఖం పడుతుందో మొత్తం కూడా
సహాయ చర్యలు మొత్తం కూడా ముమ్మరం చేశారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇప్పుడు అంటే వరద తిరిగిపోయిన తర్వాత ఎటువంటి సహాయ కార్యక్రమాలు చేపట్టాలన్న దాని మీద మొత్తం కూడా అధికార యంత్రాంగం పూర్తిగా దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా వరద ఎక్కడెక్కడ తగ్గిపోయిందో అక్కడ వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్ధరణ చేయాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దాంతో మొత్తం కూడా ఎక్కడెక్కడ విద్యుత్ మొత్తం కూడా లైన్స్ అన్ని కూడా మరమ్మతు చేస్తున్నారు. కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు అయితే పడిపోయిన పరిస్థితి ఉంది. వాటన్నింటిని కూడా సరిచేసి మళ్ళీ తిరిగి పునరుద్ధరణ చేస్తున్న పరిస్థితి ఒక పక్కన కొనసాగుతుంది. మరోవైపు సుమారు ఒక 10,000 మందితో పారిశుద్ధ్య సిబ్బంది మొత్తం కూడా ఏదైతే ముంపు ప్రాంతం మొత్తం కూడా శుభ్రపరుస్తున్నారు, మొత్తం క్లీనింగ్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక ఇల్లు వీధులు అన్ని కూడా బురదమయమైపోయి వాటన్నిటి కూడా క్లీన్ చేస్తూ స్వచ్ఛందంగా ఇళ్లలో వారు క్లీన్ చేసుకుంటున్నారు. కొన్ని చోట్లయితే ఈ ఫైర్ ఇంజిన్ సాయంతో మొత్తం కూడా రోడ్ల మీద మట్టి మొత్తం కూడా తొలగిస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఇక ఇళ్లలో కూడా కొంత మేరకు ఫైర్ ఇంజిన్స్ ద్వారా కూడా దాన్ని తొలగించేందుకు ప్రత్యేకమైన చర్యలు కూడా అటు చంద్రబాబు తీసుకోవడంతో పాటు నిన్నటి నుంచి ఈ ప్రక్రియ కూడా ప్రారంభించడం కూడా జరిగింది. మరోవైపు ఇంట్లో చాలా మటుకు అంటే ఫర్నిచర్ కానీ మొత్తం ఎలక్ట్రానిక్ పరికరాలు కానీ మొత్తం పూర్తిగా ధ్వంసమైపోయి మొత్తం కూడా ఆ వరద పాలు కావడంతో అన్నింటిని కూడా తీసుకొచ్చి రోడ్ల మీద పడేస్తున్న పరిస్థితి ఉంది. అన్ని కూడా పారిశుద్ధ్య సిబ్బంది మొత్తం కూడా వాటన్ని కూడా తొలగిస్తున్న పరిస్థితి నెలకొంది. సుమారు బుడమేరు వరదల కారణంగా దాదాపు 60,000 ఇళ్లలో పూర్తిగా నీట మునిగిపోయాయని చెప్పి ఇప్పటికే అధికారులు గుర్తించారు. ప్రతి ఇంట్లో దాదాపు 1 లక్ష రూపాయల వరకు నష్టం ఖచ్చితంగా వాటిల్లిందని కూడా ఇప్పుడు అధికారులు అయితే గుర్తించారు. ప్రతి ఇంటిని అంటే ఎంత నష్టం జరిగింది ఏంటి అనే దాని మొత్తం కూడా ఒక పక్కన అధికారులు అంచనా కూడా వేస్తున్న పరిస్థితి మొత్తం కూడా పడుతుంది. అయితే ఈ రోజు ఇంకా తెప్పడంతో మొత్తం కూడా ఎక్కడైతే సహాయ సహకారాలు ఇంకా కొన్ని చోట్లయితే మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్ళలేదు, అక్కడ కూడా ఖచ్చితంగా ఈ రోజు అన్ని చోట్లకి వెళ్ళే విధంగా చూడాలని కూడా చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో మొత్తం కూడా అక్కడ కూడా వెళ్లే విధంగా చూస్తున్నారు. మరోవైపు నిన్న రాత్రి నుంచి మళ్ళీ తిరిగి వర్షం పడుతున్నప్పటికీ ఈ సహాయ చర్యల్లో ఇటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పి చంద్రబాబు రాత్రి నుంచి అధికారులని ఆదేశాలు జారీ చేయడంతో ఉన్నతాధికారులు అందరూ కూడా వర్షం ఎంత వచ్చినప్పుడు కూడా ఈ సహాయ కార్యక్రమాలు ఇచ్చే పరిస్థితుల్లో జరగాలి అని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు.